అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. నేను కంటైనర్ షిప్‌లో పనిచేస్తుంటాను. నా ర్యాంక్ వచ్చి ఓఎస్. ఈరోజు ఏంటంటే లాషింగ్ ఎలా చేస్తారు, అది అంటే ఏ రకంగా చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి టర్న్ బ్యాకిల్ ఇది. ఆ టర్న్ బ్యాకిల్‌కి వచ్చి ఐ కనెక్టింగ్ అయి ఉంటదనమాట. అదేంటంటే కనెక్టింగ్ చేసి తర్వాత ఇది ఎందుకంటే స్ట్రాంగ్ పాయింట్ కాబట్టి కంటైనర్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ పాయింట్ కనెక్టింగ్ చేస్తారు. ఈ తర్వాత వచ్చి లాషింగ్ రాడ్ ఉంటుంది. ఈ రాడ్ వచ్చేసి కంటైనర్ హోల్స్ ఉంటాయి సైడ్లల్లా, దాంట్లో సెట్ పెట్టేసి టైట్ దీనికి కనెక్టింగ్ చేసి చూడండి, ఇలా కనెక్టింగ్ చేసి టైట్ చేస్తారు టర్న్ బ్యాక్లు. ఆ టర్న్ బ్యాక్లు టైట్ చేస్తే ఫుల్ వెయిట్ దాని మీద వస్తుంది. సో దాని పైన ఉన్న కంటైనర్లకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే కంటైనర్లో 4, 5 కొన్ని షిప్పుల్లో చాలాకి కూడా లోడ్ అవుతాయి, 6, 7 వరకు. అలాగనమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఆల్. హాయ్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ కృష్ణ. నేను కంటైనర్ షిప్లో పనిచేస్తుంటాను. నా ర్యాంక్ వచ్చి ఓఎస్. ఈరోజు ఏంటంటే లాసింగ్ చేశారు, కానీ లాసింగ్ ఏమేమి మెటీరియల్ వాడతారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాసింగ్ మనకు కావాల్సింది టర్న్ బ్యాకిల్ అండ్ లాసింగ్ రాడ్ కావాలి. దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చూసారా, ఈ టర్న్ బ్యాకిల్